అందరు నమస్కారం. నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే మన వైసీపీ అధికార ప్రతినిధి వెంకట్రెడ్డి, అలాగే సాక్షి టీవీ యాంకర్ ఈశ్వర్, వీళ్ళిద్దరూ డిబేట్లో కూర్చొని నీతి, నిజాయితీ, నిబద్ధత అని పెద్ద పెద్ద నీతి వాక్యాలు, నీతి సూత్రాలు వర్ణిస్తున్నారు. నీతి నిజాయితీ అంటే ఎలా ఉండాలి, నీతిగా ఎలా మాట్లాడాలి, నీతిగా ఎలా బతకాలి, నీతిగా ఎలా పరిపాలించాలి అనేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు, పత్తిత్తి మాటలు, పత్తిగింజ మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరూ. ఒకసారి వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారని ఒకసారి వినిపించి మనం డిస్కస్ చేద్దాం. 1 by 1 మనం డిస్కస్ చేద్దాము. వెంకటరెడ్డి ఎక్కడ ఉన్నా చెప్పరా. అది ఒక్కసారి లైవ్ లో ఒక పదం తప్పుగా ఒక ఎనలిస్ట్ ఒక తప్పుగా మాట్లాడలేరా వెంకటరెడ్డి? అతని చేత తప్పుగా మాట్లాడిచ్చారు మీరు. మీ డిబేట్ ఎలా జరుగుతుంది అనేది నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీ ఛానల్కి వచ్చే ఒక వ్యక్తే నాకు చెప్పారు, మీ ఛానల్లో డిబేట్కి వచ్చే ఒక వ్యక్తే నాకు చెప్పాడు, సాక్షి ఛానల్లో డిబేట్ ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి స్క్రిప్ట్ వస్తుంది, ఎవరు స్క్రిప్ట్ తయారు చేస్తారు, అక్కడ ఏమి రాసి ఉంటుంది అనేది మొత్తం డీటెయిల్స్ మాకు తెలుసు. అక్కడ ఏదైతే రాశారో దాన్నే చదవాలి, చదివిన తర్వాత దాని గురించే మాట్లాడాలి. ఒక మాట ఎక్కువ మాట్లాడకూడదు, ఒక మాట తక్కువ మాట్లాడకూడదు. అక్కడ ఏదైతే ఉందో దాన్నే మాట్లాడాలి అని మా సంగతి తెలుసు. మా సంగతి మాకు తెలుసు, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మీ డిబేట్ ఎలా నడుపుతారు, మీరు ఈ డిబేట్లో ఏం మాట్లాడతారు, అక్కడ జరిగే తంతో ఏంది, అక్కడ జరిగే మంతనాలు ఏంది అన్నీ మాకు తెలుసు. వెంకటరెడ్డి, నువ్వు కవర్ చేసే ప్రయత్నం చేయబాకు, సరేనా? సీనియర్ జర్నలిస్ట్ దానికి ఆయన క్షమాపణ కోరాడు. సో అది దాన్ని మన యాజమాన్యం ఎవరైతే సాక్షి టీవీ ప్లాట్ఫామ్ లో అక్కడ ఉన్నటువంటి మోడరేటర్ కుమ్మినేని గారు సారీ చెప్పారు. సో సాక్షి టీవీ దాన్ని ఖండించింది. కానీ వందల సార్లు, వేల సార్లు దాటిపోయి లక్షల సార్లు ఇంకా ప్రసారం చేస్తుంది ఎవరు? పెద్ద బ్యానర్ పెట్టారు, అది ఆ రాజధాని అని పెట్టారండి. హెడ్డింగ్ అది ఆ రాజధాని అని పెట్టారు. పత్తి వార్తలు కదా ఇలా, పత్తి గింజలు ఇల్లు, అప్పుడే పగిలిన పత్తి పువ్వులు వీళ్ళు. ఆ పదం మనం వాడకూడదు, ఆ పదం మనం వాడము అసలుకి. పత్తి గింజలు వీళ్ళు, పత్తి వార్తల వీళ్ళు. చేసేవన్నీ లంగా మాటలు, లంగా పండ్లు, మాట్లాడేదేమో మంచి మంచి మాటలు, మంచి మంచి సూత్రాలు. అతని చేత మాట్లాడించింది మీరు, అతని చేత ఇలా మాట్లాడండి అని చెప్పింది మీరు. ఇప్పుడు వచ్చి లైవ్కి వచ్చి ఛానల్ ముందు కూర్చొని, కెమెరా ముందు కూర్చొని మేము అలా మాట్లాడము, ఆ పదాన్ని కూడా మేము వాడదలుచుకోలేదు, మేము వాడము అని చెప్పేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నారు. ఈ నీతి కబుర్లు, ఈ పత్తి గింజలు, ఈ పత్తి కబుర్లు. ఎలా వెంకటరెడ్డి, సిగ్గనేది ఉందరా మీకు? కొంచెమన్నా సిగ్గనేది ఉందా మీకు? పత్తి గింజలు మాట్లాడుతున్నారు. పత్తి గింజ అని చెప్పి హెడ్డింగ్ పెట్టిన వాళ్ళు కడుపుకి అన్నం తినే పెట్టారా? మీరు కడుపుగా నిజంగా ఆగరా, నిజంగా మీరు కడుపుకి అన్నం తింటున్నారా లేకుంటే పెంట తింటున్నారా? ఇది నేను అడిగే క్వశ్చన్ కాదు, ప్రజలు అడిగే క్వశ్చన్. మీరు నిజంగా అన్నం తింటున్నారా పెంట తింటున్నారా అని ప్రజలు అడుగుతున్నారు. నిజంగా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, సిగ్గు లేకుండా. సిగ్గున్నా మీరు కడుపుకి అన్నం తినే వ్యక్తులైతే అలా మాట్లాడిస్తారా అతని చేత? అలాగ బురద చలిస్తారా? మహిళలను అవమానపేరేస్తారా? ఏరా వెంకటరెడ్డి, అన్నం తింటున్నారా? అన్నారు అన్నదాన్ని మీరు ఇంకా 1,00,000 మందికి స్ప్రెడ్ చేస్తే వాళ్ళు కదా ద్రోహులు. ఎవరా ద్రోహులు? అన్నవాడు ద్రోహులు కాదు. ఇక్కడ అన్న వాళ్ళని ప్రజలకి తెలియజేశారు. ఇదిగో పలానా వ్యక్తులు రాజధాని గురించి, రాజధాని మహిళ గురించి ఇలా మాట్లాడారు అనేసి ప్రజలకు చెబితే వాళ్ళు ద్రోహులు. కానీ ఆ మాట అన్న వ్యక్తి ద్రోహి కాదు, చెప్పిన వాళ్ళు ద్రోహులు. అంటే మీరు ఏ పనులు చేసినా, ఎలాంటి వేషాలు వేసినా, ఎలాంటి మాటలు మాట్లాడినా మేము ఎవరు మాట్లాడకూడదు, మేము ఎవరికి చెప్పకూడదు, దాని గురించి ఎవరు మాట్లాడకూడదు, దాని గురించి ప్రచారం చేయకూడదు. మీరు ఎన్నైనా మాట్లాడచ్చు. మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు చేసే రాజకీయం కానీ ప్రజలకు తెలియాలి. మీరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారో, ఎవరిని అవమానిస్తున్నారో అన్ని ప్రజలకు తెలియాలి. ఎందుకంటే మీ యొక్క రాజకీయము, మీ యొక్క మాటలు, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క నీచపు రాజకీయాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ప్రచారాలు చేస్తున్నారు. నిజాలు, వాస్తవాలు ప్రజలకు చెబుతున్నారు. మీరు మాట్లాడింది, మీరు మాట్లాడిన దాన్ని కప్పుపుచ్చడానికి మాకేమైనా పని బాట లేదా? లేవన్నా మేమేమన్నా మీకేమన్నా అమ్ముడుపోయామా?
మీరు చేసే లంగా పనులకి మేము ఎందుకు సపోర్ట్ చేయాలి? మేము ఎందుకు ప్రజలు చెప్పకూడదు? ఎరా బుద్ధుండే మాట్లాడుతున్నా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారా మీరు? సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతున్నారు మీరు. ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా మీకన్నా? కొద్దిగన్నా ఏ రంగంటే విద్రోహ శక్తులు, ఇది కదా ఆర్గనైజ్డ్ క్రైమ్. ఒక వ్యక్తి అంటే దాని లక్షల మంది, అది అసలు వద్దు, అటువంటి పదాన్ని మనం తీసేయాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా? వీళ్ళకుంది ఇంగిత జ్ఞానం వీళ్ళుకుంది. వీడికి వెంకటరెడ్డికి ఉంది, పక్కన కూర్చున్నప్పుడు ఈశ్వర్ వాడికి ఉంది. వీళ్ళిద్దరికి ఇంగిత జ్ఞానం ఉంది. మీకు ఇంగిత జ్ఞానం ఉంటే మీరెందుకు మాట్లాడిస్తారు అతని చేత? అలాగా మీరెందుకురా ఇలాంటి రాజకీయాలు చేస్తారు? ఇలాంటి ఎందుకురా దుష్ప్రచారం చేస్తారు? ఇలా ఎందుకురా మీరు రియాలిటీ షో నడుపుతారు? మీకు ఇంగిత జ్ఞానం ఉంటే ఇలాంటి రాజకీయం చేయరు మీరు, ఇలాంటి దుష్ప్రచారాలు చేయరు మీరు. రాజధాని మీద, రాష్ట్రం మీద ఇలా దుష్ప్రచారం చేయరు. ఇంగిత జ్ఞానం లేని మీకు లేదు ఇంగిత జ్ఞానం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వీడియో పెట్టారు. ఎంత దౌర్భాగ్యం చూడండి. ఆ పత్రిక రాసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఏదైతే ఆ రాజధాని అని ఆయన లక్షల మందికి, కోటి మందికి చెబుతున్నాడు. ఆయన ఎంత పరువు తక్కువ మన రాష్ట్రానికి. అబ్బా పతివర్త వెంకటరెడ్డి అనే వ్యక్తి పతివర్త. ఎంత పరువు తక్కువ మన రాష్ట్రానికి అని. వీళ్ళు చేసే ఎదవ పనులు ఏదో ఉన్నాయో అప్పుడు కనిపించదు మన రాష్ట్ర భవిష్యత్తు గురించి. నారా లోకేష్ గారు కష్టపడి ప్రాజెక్టులు లేకుంటే కంపెనీలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఒక కంపెనీ వస్తుందనుకో, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వెంటనే ఆ కంపెనీకి ఒక మెయిల్ పంపిస్తారు. ఇదిగో మా రాష్ట్రం పరిస్థితి బాగలేదు, మా రాష్ట్రం పరిపాలన బాగలేదు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి మంచోడు కాదు, మీరు మా రాష్ట్రానికి రావద్దు, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్పేసి ఈ వ్యక్తులే, ఈ నీతి మాటలు మాట్లాడే ఈ వ్యక్తులే, ఈ శుద్ధపోసలే వీళ్ళు వాళ్ళకి మెయిల్ పెడతారు, వాళ్ళకి ట్యాగ్ చేస్తారు మా రాష్ట్రానికి రావద్దని. అప్పుడు కనిపించదు అనమాట వీళ్ళకి మన రాష్ట్రం గురించి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి. ఏరా వెంకటరెడ్డి, మీకు ఏమాత్రం రాష్ట్రం అన్నా, రాష్ట్ర ప్రజలన్నా మీకు ఏమాత్రం గౌరవం అన్నా, రాష్ట్ర భవిష్యత్తు మీద మీకు ఏమాత్రం గౌరవం అన్నా, మీరెందుకురా ప్రతిసారి ఏ కంపెనీ వచ్చినా ఆ కంపెనీకి మీరు మెయిల్ పెడతారు మా రాష్ట్రానికి రావద్దు, మా రాష్ట్రానికి రావద్దు? ఎందుకురా మీరు పెడతారన్నారు? ఎందుకురా మీరు పెట్టేది? సిగ్గు లేకుండా మరి వచ్చి మన రాష్ట్ర పరిస్థితి ఏంది, మన రాష్ట్ర పరువు ఏం కావాలని. అసలు పరువు తీసేదే మీరు, మన రాష్ట్ర పరువు తీసేదే మీరు. మీరనేది లేకపోతే మన రాష్ట్రం బాగుపడద్ది, ఎప్పుడో బాగుపడి ఉండేది. మీరనే వ్యక్తులు లేకపోతే, మీరనే పార్టీ లేకపోతే మన రాష్ట్రం ఎప్పుడో బాగుపడిపోయి ఉండేది. సిగ్గు లేకుండా వచ్చి డిబేట్లో కూర్చొని నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా. ఎవరో చెప్తున్నారా మీరు చెప్పే కాకేమ కథల్లో? మీరు అసలు మన రాష్ట్రానికి పడిన దరిద్రం మీరు. మీరు ఎప్పుడైతే ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతారో, ఎప్పుడైతే మీ పార్టీ భూస్థాపన అవుతుందో అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అప్పుడే ఇంకా మరిన్ని పరిశ్రమలు వస్తాయి కంపెనీకి. మీలాంటి వాళ్ళు ఉన్నంత కాలం మన రాష్ట్రం ఇలాగే ఉంటుంది. రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద బురద జల్లే ప్రయత్నం మీరు దేశవ్యాప్తంగా రాష్ట్ర పరువు ఎప్పుడో తీసేశారు రా వెంకటరెడ్డి. ఇప్పుడు కాదు, మీరు అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్ర పరువు ఏదైతే ఉందో ఆ పరువుని తీసింది మీరే. ఆ పరువుని ఇప్పుడు నిలబెడుతున్నది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు వచ్చి మీరు నీతి సూత్రాలు మాట్లాడుతున్నారా మీరు? బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా జై హింద్.